బీజేపీ ప్రభుత్వ తీరుతోనే రైతులకు ఇబ్బంది కలుగుతుందని ఆ విషయం తెలిసి కూడా గోమాస శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసరమైన నిందలు వేస్తున్నాడని, రైతుల సమస్యలపై చిత్తశుద్ది ఉంటే కేంద్రంతో మాట్లాడి గోడౌన్ల సమస్యను తీర్చాలని కోరాలని, అంతేకాని అనవసరపు మాటలు మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతిన మాట్లాడడం సరైన పద్దతి కాదని, వడ్ల కొనుగోలు, తరలింపు, నిల్వ విషయంలో అసలు సమస్య ఎఫ్సీఐ కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉందని, మిల్లర్ల నుంచి ఎఫ్సీఐకి ధాన్యాన్ని ఇచ్చినప్పుడు వాటిని నిల్వ చేయడానికి గోడౌన్లు సరిగ్గా లేవు. ప్రైవేటైజేషన్ పేరుతో గోడౌన్ల సంఖ్యను భారీగా తగ్గించిన కేంద్రం గోడౌన్లను ప్రైవేటు వ్యక్తులకు సరెండర్ చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గోడౌన్ల స్పేస్ ను తగ్గించింది. కేంద్రం అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్నది. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం కేంద్రానికి ఉంటే వెంటనే గోడౌన్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, వడ్లను తరలించేందుకు లారీల సంఖ్యను పెంచాలని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో మాట్లాడానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు. దానికి తగినట్టు హమాలీలు, లారీల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా రైతును ఆదుకుందాం, రైతుల బాగు కోసం ఎంఎస్పీ చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఎంఎస్పీ చట్టం చేయాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఉత్తరాది రైతులు హక్కుల కోసం కొట్లాడుతుంటే వారిపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని మండిపడ్డారు. రైతులతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రతి పైసా కేంద్రమే ఖర్చు పెడుతోందని నిరుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని, గోడౌన్లను కేంద్రమే చూసుకుంటుందని చెప్పారని, ప్రతి గింజను కొనే బాధ్యత తమదే అన్నారని, ఇప్పుడేమో గోడౌన్లను ఇబ్బందికరంగా తయారు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అకాల వర్షాలతో పంట నష్టపోతున్నా గోడౌన్ స్పేస్ ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఇందులో రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసి రైతులను ఆదుకుంటామని పిలుపునిచ్చారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు. ఈ 3-4 రోజుల్లో వడ్లన్నీ మిల్లుల్లో అన్లోడింగ్ చేసి రైతుల ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.